మా ప్రియమైన అన్నయ్య పెద్ద కొడుకు అండి. వీడి పేరు జీవానంద్. కానీ అమ్మగారు ఏం చెప్పారండి? బొంబాయి ఒకడు, కసింకోట్ ఒకడు, ఇంకేంటి విశాఖపట్నం ఒకడు. అంటే ఆ ఊరిలో పెట్టిన వాళ్ళకి ఆ పేర్లు అనమాట. మరి ఈ ఇంట్లో నాకు క్లోజ్ ఎవరంటే కృపానంద్. జీవానంద్ ఏంటంటే కొద్ది కష్టం, స్నేహం కష్టమే, వైరం కష్టమే, పద్ధతి మీద ఉంటాడు. జీవానంద్ ఏంటంటే జోకులేడు, ఎవరితోటి సరదాగా మాట్లాడే ఉండడు, ఏదైనా సీరియస్గా మాట్లాడతాడు. అందుకే ఎక్కువ మంది ఫ్రెండ్స్ జీవానంద్కి ఉండరు, కానీ పద్ధతి మీద ఉంటాడండి. మా అన్నయ్య ఆల్బర్ట్ అయిన పిల్లలందరినీ దేవుడు దీవించాడు. మరి జీవ ఒక్కడే సేవలు ఉన్నాడండి, పాస్టర్గా పనిచేస్తున్నాడు. పాప వాళ్ళ నాన్నగారు మంచి స్నేహితుడు నాకు, వెంకటరావు గారు, సీనియర్ టీటీగా చేశారు. ఆయన లాస్ట్ ట్రావెల్లో కూడా నాతో కలిసి మాట్లాడారు. నేను టీమ్ గారితో అరకు వెళ్ళేటప్పుడు ఆయనే మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ క్లాస్ ఏసీలో కూర్చోబెట్టారు. చాలా విషయాలు మాట్లాడేవారు. ఆ నాన్నగారు కూడా చర్చ్ రన్ చేశారు. ఆ చర్చ్లో నన్ను ఒకసారి తీసుకెళ్ళి మాట్లాడించారు. పెద్ద కూతురు ఆయన వెంకటరావు గారికి, వీడేమొచ్చి పెద్దవాడు మా అన్నయ్యకి. నవ్ హీ విల్ గివ్ హిస్ టెస్టిమనీ. థ్యాంక్స్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దినం ఈ విధంగా ఒక ప్రత్యేకత, మేమేమిటి, మనమేమిటి అన్నీ తెలుసుకోవాలని అన్నయ్య గారు ఒక ఆశతో మరి కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. మేము కల్వరి సంఘంలో యవనస్తులుగా పెరుగుతూ ఉన్నప్పుడు మాలో అనుకోకుండా ఒక ఐక్యత వచ్చింది. మేమందరం ఒకే వయసు గ్రూప్ వాళ్ళం. మరి ప్రభు మమ్మను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. మరి మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా ప్రార్థనలే మాకు వింతగా అనిపించేవి. అంటే ఎలాగంటే ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నయ్య అనేవాడు, ఒరే ఏట్రా మీరు దేవుణ్ణి కిందకి దించేస్తారు, ఇంతలా ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు అని చేసినప్పుడు మాలో కొంత ఒక పాలసీ అంటూ ఉండేది. ప్రార్థన విషయంకి వచ్చేసరికి భూమిని తలక్రిందులు చేయవారు మీలో నుండి వస్తారు. మరి ఆ వదిన గారు ఇందా చెప్తున్నప్పుడు ఏమో రేపు ఎలా ఉంటుందో, మళ్ళీ మనం ఇలా కూర్చోము, రేపు కలము అన్నారు. కానీ ఆ దినాల్లో మేము కూడి ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రతి వారు ప్రార్థన చేయాలి. మరి ఇదేనో నేను చేయను అనడానికి లేదండి. అందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన చేసి మరి మేము అయితే రెస్ట్ తీసుకోవడం, లేదంటే తెల్లవారుగానే మరి నగర సంకీర్తన ఒక ఇది పెట్టుకున్నాం ప్రోగ్రాం. మరి దాంట్లో మీకు అందరికీ తెలుసో తెలీదో, కస్తూరి మాత్రలు అని ఒక బోర పెట్టి అమ్ముతునేవాడు, మీకు తెలుసా? మరి అటువంటి బోర్లు మేము తయారు చేసుకున్నాం 2. ఈ ఉదయాన్నే ఆ బోర్ల ద్వారా పాటలు పాడుతూ, మాకు మెగాఫోన్ లేదు, పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మరి పడుకునే వాళ్ళని నిద్రలేపేవాళ్ళం. 1-2 సార్లు మేము ఈ వీధుల్లో తిరుగుతున్నప్పుడు కొట్టడానికి కూడా వచ్చారు. అయితే మేము ఎక్కడ వాళ్ళమైనా తెలిసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఈ విధంగా సిగ్గు లేకుండా, ఏమి ఇది లేకుండా ప్రభు కొరకు మేము ఈ నగరంలో చాలా ప్రాంతాల్లో ప్రభువుని ప్రకటించాం. మరి అది ఒక్క దినం కాదండి, కొన్ని సంవత్సరాలు మేము కలిసి ప్రభు కొరకు పరిచయం చేసాం. అదేవిధంగా మరి అనేక గ్రామాలు, పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ అనగానే ఇది కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక దీని వలన నడిపించబడట్లేదు. ఎవరి వ్యక్తిగతంగా వారి భోజనాలు వారి ట్రావెలింగ్ అంటే ఖర్చులు వాళ్ళే పెట్టుకొని మేము బయలుదేరి వెళ్ళేవాళ్ళం. మరి వెళ్ళి మరి అక్కడ అనేక గ్రామాలు దర్శించి, అనేక గ్రామాల్లో ప్రభువును ప్రకటించి, మరి మేము అక్కడ దగ్గర సంఘాల వారికే అక్కడ వారిని చేర్చి మేము వచ్చేసేవాళ్ళం. మరి ఈ విధంగా మరి ఈ యొక్క పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ అన్నది పుట్టి పెరిగింది. అయితే కొంతకాలం మేము ఇలా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన దీనికి పేరు పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది.
మరి నేను ఒప్పుకోలేదు. మనం చర్చి నుంచి వేరైపోయినట్టు ఉంటుంది, నీకు వద్దు అన్నాం. అంటే అప్పుడు మరి మా బెంజమిన్ అయ్య గారు ఆ దినాన్న ప్రార్థనకు రావడం జరిగింది. దీనికి అవసరం అని చెప్పినప్పుడు ఏదో పేర్లు, చాలా పేర్లు వచ్చాయి, అయ్యేం కాదు. ఈ పేరు సమ్మతం అని చెప్పి పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ. మరి ఈ యొక్క దీని మీద మేము కొంతకాలం కలిసి పనిచేసాం, చాలా సంతోషంగా పనిచేసాం. మరి ఎంత కష్టమైనా సరే మాకు కష్టం అనిపించేది కాదు. అనేక గ్రామాలు నడిచి వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి కొద్దిగా దూరం వెళ్ళాలంటే అక్కడ ఊర్లోనే ఒక సైకిళ్ళు అద్దెకు తీసుకొని మరి అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రాంతాలలో మేము ఇచ్చేసి మళ్ళీ సైకిల్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేసి మేము వచ్చేవాళ్ళం. ఈ విధంగా మరి ప్రభు యొక్క పరిచర్యను మేము నేర్చుకున్నాం. ప్రభు కొరకు ప్రకటించాలని ఆశ, ప్రభుని పరిచయం చేయాలని ఆశ, ప్రభుని తెలియజేయాలి అనేక మందికి. నేను పొందిన రక్షణ భాగ్యాన్ని అనేక మందికి తెలియజేయాలి. ఎవరు నరకానికి పోకూడదు, ఎవరు ఇదవ్వకూడదు అని చెప్పి మేము ప్రార్థనతో ఆ యొక్క కార్యక్రమాలు చేసేవాళ్ళం. ప్రార్థన చేసి ఆ యొక్క కార్యక్రమాలని మేము ముందుకు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ ఎదిగింది. మరి ఈ దినము ఆ పర్సనల్ రివైవల్ మినిస్ట్రీలో మరి ఉన్న సభ్యులు కొంతమంది మన దగ్గర లేరు. మరి లేని వారు అందరూ కూడా ఏంటి అంటే ప్రభు పరిచర్యలోనే ప్రభు పిలుపుని అందుకొని వారు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు జాన్సన్ గురించి మీరు విన్నారు. మరి జాన్సన్ కూడా ఒక పరిచర్య ప్రారంభించి ప్రభు సేవ చేస్తూ మరి ఆయన ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారు. మరి తన కుమారుడు అంటే ఒక విడిచిపెట్టిన కార్యక్రమాన్ని తన కుమారుడు కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ప్రెడిసెసర్ సక్సెస్ని చూసుకుంటాడు, కానీ దేవుడు ఉచితమైన కృపను బట్టి దాన్ని కొనసాగించడానికి దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. కుమారుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే మరి ఉదయ్ కుమార్ పరిచర్య ప్రారంభించి దగ్గర 7-8 సంఘాలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టి ఆ పరిచర్యకు కుర్రవాళ్ళని తయారు చేసి, యవనస్తులను తయారు చేసి ప్రార్థనాపూర్వకంగా వారికి బైబిల్ నేర్పించి ఆ యొక్క సంఘాల్లో నడిపించడానికి ఆయన వారికి పురికొల్పి పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి. అంటే మన పర్సనల్ రివైవల్ మినిస్ట్రీలో ఎదిగిన పిల్లలు ఏ విధంగా ఉన్నారు అంటే ఏ విధంగా ప్రకాశిస్తున్నారు అన్నది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా వారు మన మధ్య లేకపోవడం నేను బాధపడుతున్నాను. అలాగే మరి వాళ్ళ కుమారుడు ఉదయ్ కుమార్ కుమారుడు చక్కగా అప్పుడు చిన్నప్పుడే చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు నా కుమారుని తీసుకురండి, చనిపోయక ముందు నేను ఆశీర్వదించి నేను అతన్ని దేవుని పరిచర్యకు అప్పగిస్తానని చెప్పి మరి చివరి మాటల్లో ఆయన ప్రార్థన చేసి తన కుమారుడిని పరిచర్యకు అప్పగించడం జరిగింది మనోహర్. మరి ఈ దినము అతడు ఆల్మోస్ట్ ఎంటీహెచ్ కూడా కంప్లీట్ చేశాడు. మరి డీడీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నాను. మరి ఈ యొక్క థియాలజీలో ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి మా అందరికంటే ఉన్నతంగా ఉన్నాడు. మరి అతను చదివిన చదువును బట్టి మేము అతన్ని గౌరవించక తప్పదు. ఆ విధంగా మనోహర్ ఉన్నాడు. మరి ఇంకొక వ్యక్తిని చెప్పుకోవాలంటే బెన్సన్, మరి ప్రభాకర్ అన్నయ్యకి బామ్మరి గారు అవుతారు. మరి అతను మాతో కలిసి కొంతకాలమే, అంటే మేము అదే సంఘంలో పెరిగాము, కానీ మాతో కలిసింది చాలా తక్కువ సమయం. మా ప్రార్థనకి రావడం, పరిచర్యలో అంటే సువార్తకి రావడంలో కొంత సమయం మాతో ఉన్నాడు. కానీ అతను కూడా అమెరికాలో దగ్గర 7-8 సంఘాలు అనుకుంటాను అమెరికాలో ప్రారంభించి మరి ప్రభు పిలుపుని అందుకొని ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. అంటే ఈ యొక్క పిఆర్ఎం ఎంత గొప్పగా ఎదిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు మరి నా విషయానికి చెప్పాలంటే నేను ఒక కాంట్రాక్టర్గా పనిచేసేవాడిని, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. మరి చాలా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో నేను కాంట్రాక్ట్ తీసుకొని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా చాలా పనులు చేశాను. ఒక దినాన్న ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీవు నా పని చేయు, నేను నీకు జీతం ఇస్తాను అని ప్రభు నాతో మాట్లాడుతూ మరి మోషేను అప్పగిస్తూ ఆ రాణులు ఏం చెప్తారంటే, ఈ బిడ్డను నా కొరకు పెంచండి, నేను మీకు జీతం ఇస్తాను అన్నాడు.
మరి ప్రభువు కూడా అదే వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. మరి ఆ దినం నుంచి నేను నా పనులన్నీ పక్కన పెట్టాను. పెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అదేవిధంగా మరి నేను పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక దినాన్న ఒక గ్రామంలో మరి మా మిస్సెస్ వాళ్ళు టీం వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఒక నక్సలైట్ మారి ఆ ఊరిలో ఉంటున్నాడు. ఈ యొక్క సువార్త కార్యక్రమం అయిపోయిన తర్వాత అతడు వీళ్ళ దగ్గరకు వచ్చి మార్చి యొక్క ఊరిలో సంఘం ఉండాలి, పరిచర్య చేయాలి, మా ఆశ ఇది. మరి ఆ గ్రామం చాలా భయంకరమైంది. మరి ఎంతోమంది సువార్థికులను కొట్టారు, కొంతమందిని చంపారు. మరి ఆ ఊరిలోకి వెళ్తే రక్తంతోనే రావాలి. అంత భయంకరమైన ఊరిలో ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి, ఒక నక్సలైట్ మా గ్రామంలో కూడా సంఘం ఉండాలి అన్నప్పుడు ఓకే, దానికి మేము సహాయం చేయగలం, మీరు నడిపించుకోండి అన్నాం. కాదు మీరే నడిపించాలి అన్నప్పుడు మేము ప్రార్థన చేసి చెప్తాము. మరి ఇది ఇదేంటి అంటే సేవ చేయటం, అక్కడ దగ్గరలో ఉన్న సంఘాలకు అప్పగించడమే మా బాధ్యత, మాకు ఒక సంఘం ఉంది, మేము కాదు అని చెప్పి ఆ దినాన్న ప్రార్థన చేసి వచ్చేస్తామని చెప్పినప్పుడు మరి ఒక దినాన్న స్థలం అయితే ఉంది, ఖాళీ స్థలం, మందిరం లేదు, కానీ అది మందిరం కోసం ఏర్పరచబడిన స్థలం. అయితే నేను చెప్పాను, మీకు కావాలంటున్నారు కదా, ఓకే, మరి దానికి కావాల్సినవి స్తంభాలు అంటే తాటి చెట్లు, తాటి ఆకులు, వెదురు బొంగులు మందిరం కట్టడానికి ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు మరి వారు మరుసటి రోజు నాకు ఫోన్ చేసి తాటి స్తంభాలు అంటే తాటి చెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్టాలి, అవి చీల్చాలి, అవి ఒక రాటల్లా చేయాలి కాబట్టి ఖర్చు అవుతుంది. ఓకే కానివ్వండి. తాటి కమ్మ వచ్చింది, కర్రలు వచ్చాయి, మందిరం కట్టబడాలి. మరి ఇదంతా కూడా ఒక చాలా ప్రత్యేకంగా జరిగిందండి. మరి మేమైతే మా అవసరతలన్నీ అక్కడ సమకూర్చబడుతూ ఉన్నాయి. మందిరం కట్టబడింది. దేవుని యొక్క వాగ్దానం అయితే నాకుంది, నువ్వు నా కొరకు పనిచేయి, నా పిల్లలు పెంచు, నేను నీకు జీతం ఇస్తానన్నారు. మరి అద్భుత రీతిగా అక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. కట్టేము, పరిచర్య ప్రారంభించాము, అనేక మంది వస్తూ ఉన్నారు, బాప్తీసాలు ఇవ్వడం జరిగింది ఒకసారి 20 మందికి. మరి ఈ విధముగా అక్కడ సంఘం ప్రారంభించబడింది. మరి మేమైతే పరిచర్యలో ఉన్నాము. దేవుడు మమ్మల్ని అద్భుతంగా దీవించాడు, ఆశీర్వదించాడు. మరి మేము ఈ విధంగా ఒక కట్టుబాటు కలిగి జీవించగలుగుతున్నామంటే అలా నాటి ప్రార్థనలే. మరి నా పిల్లలైతే, నాకు ముగ్గురు పిల్లలు కూడా బెత్తనీ స్కూల్లో చదవడానికి దేవుడు కృప చేశాడు. అయితే ప్రభు నా పిల్లల్ని అద్భుత రీతిగా చదివించాడు, నా ప్రతి అవసరత తీర్చేవాడు. అలాగని మాకు అనారోగ్యం వచ్చేది కాదు. నా పిల్లలకి జ్వరం వచ్చినా జస్ట్ నేను బీచ్కి వెళ్ళి కూర్చొని వచ్చేవాడిని. దేవుడు ప్రత్యేక రీతిగా మరి అనారోగ్యాలు కూడా అంటే అనవసరంగా నా డబ్బులు ఖర్చు అవ్వకుండా దేవుడు నన్ను మేలుతో తృప్తిపరిచి మరి నా కుటుంబాన్ని ఆదరించాడు. దానికి కారణం ఆనాటి ప్రార్థనలే, ఆనాడు నడిపించిన నడిపింపు. అంటే మేము ప్రత్యేకించబడ్డాం. ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, వాడుకుంటున్నాడు నేటికి కూడా. మరి నా పిల్లల చదువులు కూడా చాలా అద్భుతం అండి. మరి ఫీజు కట్టాలంటే మరి దేవుడు ఆ సమయానికి సమకూర్చేవాడు, నేను భయపడేవాడిని కాదు. మరి ఈ దినము నా పెద్ద కుమారుడు దుబాయ్లో ఉన్నాడు, నేటికి 3 సంవత్సరాలు. మరి అక్కడ కీ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి నా రెండో కుమారుడు కూడా ఇక్కడ లోకల్లోనే పని చేసుకుంటున్నాడు. ఐటీ అయిపోయింది, ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎన్ని ఏర్పాట్లు, నేనైతే చాలా ప్రయత్నం చేశాను, ఐటీఐ చేశాను, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. మరి ఏమీ రాలేనప్పుడు దేవుడు నన్ను అద్భుత రీతిగా నడిపించి మరి పని చేయటానికి దేవుడు పని నేర్పించాడు, పని కల్పించాడు.
అదే పని నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు. నేను నీకు జీతం ఇస్తాను అంటే వాడికి పని చేసి అన్నీ చేస్తున్నావు, మామూలు ఇస్తున్నావు నువ్వు కష్టపడి పెట్టుబడి పెట్టి, కానీ నువ్వు రా నా దగ్గరికి రా, నా పని చేయి, నేను నీకు జీతం ఇస్తానన్నారు. మరి అదే రీతిగా ఆయన నాకు జీతం ఇస్తూ ఉన్నారు. నేను ఎవరి గురించి నేను ఆలోచించవలసిన పని లేదు, డబ్బు కోసం ఆలోచించవలసిన పని లేదు. మరి అక్కడ ఆ గ్రామంలో పల్లెటూరులో మరి దేవుని కృపను బట్టి మరి నేను ఆ మాట చెప్పకూడదు, కానీ మరి నేను వారిని డబ్బుల విషయంలో ఏమీ అడగను. కానుక ఇవ్వండి దీవించబడతారని చెప్తాను. మరి మేము ప్రత్యేకంగా వెళ్ళటానికి కూడా దేవుడు కృప చేస్తున్నాడు. మేము అప్పుడు బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్ళి మోటార్ సైకిల్ మీద వస్తున్నాం. దగ్గర 66 కిలోమీటర్లు ఒక పక్క. ప్రతి ఆదివారము అలాగే అక్కడ పరిచర్య అవసరం అనుకున్నప్పుడు మరి చావు పుట్టుకలు ప్రార్థన కోడికలు అంటే మరి వెళ్ళి మరి వాళ్ళ బలపరిచి దేవుని వాక్యంతో పెంచి రావటానికి దేవుడు కృప చేశాడు. మరి 3వ అమ్మాయి, నాకు 2 బాబులు, ఒక అమ్మాయి. అమ్మాయి అయితే ఇప్పుడు బీఫార్మసీ చదువుతుంది, 3rd ఇయర్ ఎగ్జామ్ రాసింది, రేపు 4th ఇయర్కి వెళ్తుంది. మరి ఈ విధంగా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆ దినం ప్రార్థనలే మాకు పెట్టుబడి. ఆ దినం మేము క్రమం తప్పకుండా పాటించబట్టి ఈ దినం మేము పెరుగుతున్నాం. ఎలా పెరుగుతున్నాం అంటే అద్భుతం ఇది, అది చెప్పలేము ఎలాగని. మరి ఈ దినం మరి దీనా చెప్పాడు, దీనా విషయంలో పడిన శ్రమలు నేను పడ్డాను. మరి నేను అక్కడ ఒక స్థలం కొనగలిగాను. అటు ఇచ్చేది ఆక్రమించారు, నక్సలైట్ ఇచ్చిన స్థలం ఆక్రమించారు ఊరోళ్ళు. మరి నేను పక్కనే స్థలం కొని అక్కడ మందిరం కట్టడానికి ప్రయత్నం జరిగింది, కానీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభు అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు. మరి మమ్మల్ని అయితే ఎంత అద్భుత రీతిగా నడిపిస్తున్నాడో మేము సెన్స్ చేస్తాం అన్నమాట. దేవుని కృప మా ఏళ్ళ ఎంత ఎక్కువగా ఉందో. మరి అన్నయ్య పిలిచి అన్నాడు, రేపు మీటింగ్ పెడుతున్నాం, గెట్ టుగెదర్. మరి చాలాసార్లు మేము కలిసినప్పుడు మనం కలవాలరా అనేవారు. వచ్చిందిరా, మళ్ళీ రేపు పొద్దున్న నడుస్తుంది, మీ అవసరతలు మీరు ఇచ్చేయచ్చు, గ్రూప్ అయితే ఉంటుంది అని చెప్పినప్పుడు నిజంగా ఒక ఆదరణ కలిగింది. ఎందుకంటే మేము ఎలా కలిసాము అంటే అది ప్రత్యేక రీతిగానే కలిసాము. మరి బెంజమిన్ గారు మమ్మల్ని గుర్తించారు కల్వరీలో పిల్లల్ని. ఆయన వాక్యాన్ని బోధించాలి, క్రైస్తవులు బలపరచాలని ఆశ బెంజమిన్ గారిలో ఉండేది. మరి కల్వరీ చర్చిలోనే 2-3 మీటింగులు పెట్టడం జరిగింది. మరి ఆ మీటింగుల్లో అమ్మగారే మాట్లాడేవారు, పాట పాడేవారు. మరి దైవజనుల్ని పిలిచి వాక్య పరిచయం చేసేవారు. అలాగే ఓ ప్రభుదాస్ గారితో, తర్వాత ప్రిస్కిల్లా గ్రేస్ ఎబినేజర్ గారితో మరి ఆయన మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు చర్చిలో జరుగుతుంది కాబట్టి మా కుర్రవాళ్ళు అందరం అక్కడ పనిచేసేవాళ్ళం. అంటే వచ్చి ఇది అలాగే ఒకసారి ప్రార్థన పెడితే ప్రార్థనలో కూడా మేము సహకరించాం. అప్పుడు ఆయన మమ్మల్ని గుర్తించారు, ఇంత ఆసక్తి ఉంది పిల్లల్లో అని. ఆయన అలాగ ఇచ్చేసినప్పుడు తర్వాత మేము ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మాకు ఆయన మా ప్రభాకరన్ గారు మా సిఈకి సూపరింటెండెంట్ గారు అయ్యారు. సిఈ సూపరింటెండెంట్ గారు అయినప్పుడు ఆయన కూడా మమ్మల్ని గుర్తించారు. ఎందుకంటే మా కల్వరీ చర్చిలోనే చాలా సువార్థిక దళాలు పుట్టాయి, పైకి వచ్చాయి. అందులో అప్పర్ రూమ్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అప్పర్ రూమ్ కూడా ఒక విధంగా మన సంఘం నుంచి పెరిగిందే, కల్వరీ నుంచి పెరిగిందే. మరి ఆ అప్పర్ రూమ్లో అప్పుడు అన్నయ్య కూడా మంచి యాక్టివ్ పార్ట్. అలాగే చాలామంది మన యాషవ్ గారు అబ్బాయి అఫ్రాయిం గారు, మరి అలాగే కృపారావు గారు అబ్బాయి రాజా, మరి వీళ్ళందరూ వరా కూడా, వీళ్ళందరూ కలిసి చాలా యాక్టివ్గా ఉండేవారు. కలవరి నుంచి వచ్చినవన్నీ కూడా చక్కగా మంచి పరిచయం చేశారు. మరి అదొక దీవెనకరమైన స్థలమని కలవరిని నేను చెప్పగలను. అక్కడి నుంచి వచ్చిన వారు ఎలాంటి వారు అంటే, ఒక చేప ఉందండి, ఆ చేప పేరు ఎలస. తెలుసా మీకు? ఎలస అది ఎక్కువ సముద్రంలో ఉండే చేప. ఎలస సముద్రంలో ఉంటుంది, సముద్రంలో జీవిస్తుంది. అది నదిలోనికి వచ్చినప్పుడు, అంటే గోదావరి నది ఆ ప్రాంతాల్లో అది వచ్చినప్పుడు, అక్కడ కలిసినప్పుడు అది పులసగా మారుతుంది. పులస చాలా ఖరీదైన చేప అండి. అది చూసేటప్పుడు చాలా తెల్లగా ఉంటుంది. ఇలస పులసగా మారినప్పుడు ఒక గోల్డిష్ కలర్
మరి అది రుచికి కూడా చాలా ఎక్కువ. మరి ఇలస పులసగా మారుతుంది, పులస ఇలసగా మారదు. ఎందుకంటే దానికి ఒకటే మార్పు. అలాగే కలవరిలో మార్పు చెందిన వారు పులస వలె ఖరీదైన, లేదంటే ఘనమైన, లేదంటే మంచి గుణము కలిగి నేటికి కూడా శ్రేష్టముగా ప్రభు కొరకు బలంగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది. కానీ మరి నేటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే, దేవా భూమిని తలకిందులు చేయవారిని మాలో నుండి లేపండి, ప్రార్థనా పరులను లేపండి, ఉజ్జీవాన్ని ఇవ్వండి. మరి 77 వంటి ఉజ్జీవాన్ని తిరిగి మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేద్దామని మనంతలో మనమే మాటిద్దాం ప్రభుకి ఈ దినం.